హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో సొరకాయతో మసాలా గ్రేవీ కర్రీ చేసి చూపిస్తున్నాను. జనరల్గా సొరకాయతో తీపి పులుసు చేస్తారు, లేదంటే ఇగురులా కూడా చేసుకుంటారు. ఒకసారి ఇలా మసాలా గ్రేవీ కర్రీ చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ రైస్లోకి అలాగే రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే సొరకాయని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలా సరిపడా సైజులో కట్ చేసి తీసుకోండి. సొరకాయలో సగం ముక్క తీసుకున్నాను, అంటే మీడియం సైజులో ఉన్న సొరకాయలో సగం ముక్క తీసుకున్నా. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని అందులోకి కొద్దిగా చింతపండు వేసి నానబెట్టుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా అయితే సరిపోతుంది. ఇది మునిగే వరకు వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 6 వరకు లవంగాలు వేస్తున్నా. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల వరకు ధనియాలు వేస్తున్నా. ఇందులోనే 1/2 టీ స్పూన్ గసగసాలు వేస్తున్నా. ఈ గసగసాల ప్లేస్లో మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే 1 ఇంచ్ అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నా. ఇప్పుడు 8 నుంచి 10 లోపు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టాక ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తటి పేస్ట్లా పట్టేయకండి. ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని ఇందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక 4 మెంతులు వేసుకుని ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టి ఉంచిన పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్లో బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిర్చిని చీల్చుకుని వేస్తున్నా. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నా. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఈ పేస్ట్ని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇందులోకి ధనియాల పౌడర్ కానీ మసాలా పౌడర్ కానీ ఏమీ వేయట్లేదు. కారం ఒక్కటే వేస్తున్నా. 1.5 టీ స్పూన్ల వరకు కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇందాక మిక్సీ పట్టినప్పుడు చెక్క, లవంగం, ధనియాలు వేసాను కదా, అందుకని వేయట్లా. మీకు ఒకవేళ ఘాటు సరిపోకపోతే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చింతపండు జ్యూస్ పోసి ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ కూడా పోసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఉడుకు పట్టేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి. ఒక ఉడుకు పట్టిన తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోండి. త్వరగా అయిపోతుంది. విజిల్స్ ఎక్కువ రానిచ్చారంటే ముక్క మరీ మెత్తగా అయిపోతుంది, చూసుకోండి. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతాయి. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ప్రెషర్ మొత్తం పోయాక మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకుంటే ఇలా దింపేసేయండి. నేనైతే ఇంకొంచెం దగ్గరికి రానిస్తాను. సో ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఒక 2-3 నిమిషాలు ఉడికిస్తున్నాను. ఇవి కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది. సో ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకొని సాల్ట్ అది చెక్ చేసుకోండి, సరిపోకపోతే యాడ్ చేసుకోండి. సో ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతేనండి, సొరకాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇక దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే. ఈ కర్రీ రైస్లోకి అలాగే రోటీస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా పాకశాల ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.